గార్నిష్ చేయాలంటే ఇది ప్లేటు, దీన్ని పెట్టి ఇది స్టైల్గా పెడదాం అనుకున్నా. ఇట్లా పెట్టాలనా ఇట్లా పెట్టాలనా? ఇట్లా పెట్టాలబ్బా, వీడ తీసి పెడదామా? కోర్సు చేయాలబ్బా, ఇట్లా కుదరదు. ఏదైనా మంచిగా గార్నిషింగ్ కోర్స్ చేస్తుంది. ఇట్లా పెడతా ఇక నేను ఏం చేయలేను ఇంతకు మించి. గార్లిక్ ఏం పేరు? ఆలుగడ్డ ఫ్రై. అదో రకంగా పేరు తెలియదు నాకు. లేదు, స్ప్రింగ్ ఆనియన్ ఆలు. అయ్యో పేరు వెంటనే వస్తలేదు దీనికి నాకు. ఫోటో హాయ్ అండి, వెల్కమ్ టు కలగుర కంప. ఇవాళ మనం మన కిచెన్లో ఉన్నాము. ఇవి గుర్తుపట్టారా మీరు? మన టబ్లో నుంచి తీసిన మనం పండించిన ఆలుగడ్డలు అనమాట. ఇన్ని రోజుల నుంచి దీంతో ఎలాంటి రెసిపీ చేసుకోకుండా మీకు చూపిస్తాం అని అట్లనే పెట్టినా. అయినా సరే ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి ఈరోజు చూపిస్తారన్నమాట. యాక్చువల్లీ కర్రీ చేద్దామా, ఫ్రై చేద్దామా? నాకు ఆలుగడ్డ కర్రీ ఒక వెరైటీగా వచ్చబ్బా, ఇంకోసారి చేసి చూపిస్తా. కానీ సో వీటితో ఏం చేసుకుందామని ఆలోచించిన, కానీ అనిపించింది ఇంత చిన్నగా బుజ్జుగా ఉన్నాయి కదా, దాన్ని ఏదైనా స్పెషల్గా చేస్తే ఎట్లుంటుందని ఆలోచించి ఒక జస్ట్ అంటే స్నాక్ లాగా మనం రెస్టారెంట్కి పోయినప్పుడు భలే ఉంటుంది, అది నచ్చుతుంది నాకు. గార్లిక్ చిన్న ముక్కలు వేసి చేస్తారనమాట. సో అది చేసుకుంటే ఎట్లుంటుందని అనిపించి ఈరోజు ప్రిపేర్ అయినా. సో అది చేసేది ఏదో మీతో కలిసి చేసుకుందామని డిసైడ్ అయిపోయి వీడియో తీస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇవన్నమాట పండించి గోళికాయలాడి తీసి పెట్టుకుని దాచిపెట్టుకున్న ఆలుగడ్డలు. ఓకేనా? అండ్ దీంట్లోకి ఉల్లిగడ్డలు ఇలా ఉల్లిపాయలు ఇట్లా కోసి పెట్టుకున్న కొంచెం పెద్దగా అదొకటి. అండ్ ఇవి వెల్లుల్లి. యాక్చువల్లీ ఇవి రెండు తెలుసా, నేను కొంచెం పక్కకు పోయినా జర కోసిపెట్టిండమ్మా చిన్నగంటే ఇట్లా కోసిపెట్టిరు మా వాళ్ళు. జనరల్గా అయితే నేను కోసుకుంటబ్బా. ఇది వెల్లుల్లి, ఇది అల్లం ముక్కలు, ఇది స్ప్రింగ్ ఆనియన్, అండ్ ఇది క్యాప్సికమ్, ఇవి పచ్చి నువ్వులు, అంతే. సో ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. దాని తర్వాత ఏంటంటే ఇది వెనిగర్, టమాటో సాస్, ఇది సోయా సాస్, అండ్ ఉప్పు, కారం, అండ్ పసుపు. అండ్ మేజర్గా ఏం కావాలంటే కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లోర్ అనమాట. ఇది విషయం. ఇంగ్రీడియంట్స్ ఇన్ని కనపడుతున్నాయి కానీ ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్. లేకపోతే శ్రీదేవి వంటలే చేయదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు కాబట్టి మళ్ళీ నొక్కి ఒక్కానించక్కర్లేదు. ఇందులో ఏం చేద్దాం తెలుసా, గీకని కూడా గీకట్లేదబ్బా. ఈ చిన్న బుజ్జి కాయలను ఇట్లనే వేసేద్దాం. నో కోసుడు, నథింగ్. ఓకే, వీటిని మాత్రం ఇట్లనే చేద్దాం. అన్ని ఇట్లనే ఉంటే కూడా బాగుండు కానీ సర్లేండి, ఎట్లా వండితే అట్లా యాక్సెప్ట్ చేసినాం కాబట్టి అంటే మనం మెహర్బానీ చేసినాం. అయింది ఆ మాత్రం వండుడే ఎక్కువ. అవి పాపం అని పండినాయి. మిగిలిపోయిన ఆలుగడ్డలు పెడితే అది అట్లా వండుడే ఎక్కువ. వీటిని ఏం చేద్దామంటే కొంచెం కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, వీటిని మాత్రం చిన్న ముక్కలు చేద్దాం. చిన్నగా కాదు, బిగ్ ముక్కలు. రకరకాలుగా వస్తుందేమో సైజు. అవును, కొంచెం పెద్దగా అయితే ఏమవుతుందబ్బా, ఉడుకుతుంది. యాక్చువల్గా చిన్న వాటికే చేసి ఆపేద్దాం అనుకున్నా, బట్ ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి పోతే ఏమవుతుంది, ఇట్లా చూస్తుంటారు నన్ను, మేడం ఎక్కడ మా వాట. అందుకే అవి కోస్తున్నా, లేకపోతే చిన్న గోటీలతోటే సరిపెడుతుంటే అనమాట. అయినా మనమే తింటే ఎప్పుడు తృప్తి ఉంటుంది మనకు. అందరికి అలా పంచితే బాగుందని అందరు మెచ్చుకుంటారు కదా, బాగలేకపోయినా మెచ్చుకుంటారు. మీలాగా మీరు ఎంత బాగా మెచ్చుకుంటారు చెప్పండి నన్ను. అయితే ఇవి ఇట్లనే వేస్తే దీంట్లో ఉప్పు కారం పడుతుందా చిన్న డౌటు, అయినా సరే అట్లనే వేస్తున్నా. సో ఎక్స్పెరిమెంట్ చేసి చూసినాక చెప్తా. దీంట్లో ఏం చేద్దామంటే చాలా సింపుల్గా సాల్ట్,
కొంచెం ఎక్కువ వేద్దాం, ఎందుకంటే అన్నీ పడతాయి అందులో. పసుపు వేయకుంటే బాగుంటుందేమో, బట్ వేద్దాం. అండ్ మిర్చి పౌడర్ వేసామా. దాని తర్వాత కొంచెం మైదా, ఇంకొంచెం కార్న్ఫ్లవర్. చాలా సాల్ పట్టండి, కలిపినాక చదువుతాం. అబ్బో నా చీరంతా గబ్బులేసిపోయిందబ్బా. పౌడర్లు పడి పడి నల్ల చీర కట్టుకోవద్దు పిండ్లతోన పని చేసినప్పుడు. ఇది నేను తెలుసుకున్న నీతి. ఇన్నేళ్ళ అనుభవంలో తెలియదా శ్రీదేవి నీకు? కొత్తగా ఏదో మాట్లాడుతున్నావు, మా కథలు చెప్తున్నావు అని మీతో తిప్పించుకోవాలని నాకు కోరిక. అందుకన్నమాట అట్లా అంటే అప్పుడప్పుడు. నీళ్ళు పోసిన బో మర్చిపోయినా. ఇది ఏంటంటే అంటనట్టు పట్టి పట్టనట్టు ఉండాలి, అంతేగాని బజ్జీల పిండిలాగా నున్నగా పోసి ముంచే రండ్లా. జస్ట్ అట్లా 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 ఉండాలన్నమాట. అయిపోయింది. ఎంత పర్ఫెక్ట్గా చేస్తుంది చూడు శ్రీదేవి. గుడ్ 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 జాబ్. అయితే ఇందులో ఉప్పు కారం చూడొచ్చు, చూడకపోవచ్చు, అక్కర్లేదు కూడా. కరెక్ట్గా వేయలేదు, కొంచెం ఉప్పు పడుతుంది, దాని తర్వాత వేసుకుందాం సరేనా? రండిగా ఫస్ట్ వీటిని దేవాలా. అయితే ఇవి దేవి పక్కకు పెట్టి చేసి అయినాక సెకండ్ ప్రాసెస్ చేయ. పటాపటిగా ఏం చేస్తా అంటే అటు ఇటుగా చూపిస్తుంటా. ఎట్లా చూసి ఎట్లా నేర్చుకుంటారో నాకు తెలియదు, అయినా మీకు రాని విద్యనా ఏదో నా పిచ్చి. కానీ మీకు వచ్చినన్ని వంటలు నాకేడొచ్చు చెప్పండి. అన్ని కాపీ క్యాట్ మనం. అప్పుడేమో అమ్మమ్మల నాయనమ్మల నుంచి, ఇప్పుడేమో యూట్యూబ్లో నుంచి, అంతే. రండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అన్నీ కలిపేసుకున్నాం కాబట్టి ఆయిల్ వేడి చేసుకోవాలన్నమాట. మన దగ్గర ఉన్న డబ్బాలకు వెళ్ళి డైరెక్ట్ పోసుకుంటే ఎక్కువ పోసుకుంటున్నాని స్టీల్ గిన్నెలో పోసుకొని ఒక స్పూన్ పెట్టుకున్నబ్బా దీంతో వేసుకుందామని. సో మన దీనిలో పోసుకున్నా అనమాట, ఈ డబ్బాలో పోసి పెట్టుకుంటున్నా. అది సంగతి. లీటర్ డబ్బాతో నొంపితే తెలవట్ల లెక్క. ఓకే, కొంచెం కాగనిద్దాం దీన్ని. ఓకే, మన ఆయిల్ వేగింది కాబట్టి సింపుల్గా వేసేసుకోవడమే. మీరు ఎగరకండి, దుంకకండి. అవును, మిరపకాయలు కొయ్యకుండా వేస్తే పట్టు మనం వెళ్ళినట్టు ఆలుగడ్డలు ఏమైనా వెళ్తాయా? ఎప్పుడన్నా వేసి చూసిరా మీరు? మీరు ఎగరకండి. అబ్బో ఏమో చేసేటట్టున్నాయి ఇవి, నన్ను ఆలుగడ్డలు పెట్టేటట్టున్నాయి. బో భయమవుతుంది. వేసామా, ఇది గాలనికే టైం పడుతుంది. ఈలోపు ఇట్లా 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 అనక్కర్లేదు, ఇంకో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికి కానీ మన దగ్గర ఉన్న బిగ్ ప్యాన్ పెట్టామన్నమాట. ఈ ప్యాన్ ఇట్లా పనిచేస్తుంది, అందుకే తెచ్చుకుంటా. రైట్, ఇది ఇట్లా పెట్టేసి అన్నీ తెస్తా. ఈయనే ఉండండి మీరు. ప్యాన్ కాగింది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుందాం. చాలు, ఆల్రెడీ మన ఆలుగడ్డలు వేగుతున్నాయి నూనెలో, ఇంకెందుకు. అయిపోయిందా? నాకు ఇట్లా గబగబా చేసి చూపించడం బాగానే ఉంటుంది, కానీ మీతో ముచ్చట్లు పెట్టడం కుదరదు. చూడండి, అది చూతున్నా మీతో మాట్లాడుతున్నా, ఏందో ఆగమాగం చేసేస్తా. మొత్తం మీద ఈరోజు రెసిపీ చాలా బాగా చేయాలని డిసైడ్ చేసుకున్నా కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను మీకంటే ఎక్కువ. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే అబ్బా, రైట్, వెల్లుల్లి వేద్దాం. ఇవి ఎన్ని ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది ఫ్లేవర్. ఇట్లా రెస్టారెంట్ స్టైల్ తిట్టి తిప్పాలి. దాని తర్వాత అల్లం ముక్కలు మనం చిన్నగా అనుకొని కొంచెం పెద్దగా కోసిన అల్లం ముక్కలు. వెల్లుల్లి కూడా పెద్దగా అయింది, అయినా సరే ఇట్లనే వేసుకోండి. కాగాయా? ఇప్పుడు ఏం చేద్దామంటే క్యాప్సికమ్ ఎంబడే వెయిట్ చేయకుండా ఉల్లిపాయలు
కొన్ని స్ప్రింగ్ ఆనియన్, కాగినాయి అంటారా వేగినాయి అంటారా, కొంచెం ఉంచుదాం. మనకు తెలియాల్సింది ఏంటంటే ఇది అది కాదు కదా, ఇది చూసుకోవాలి రౌండ్ది. సరే బాగానే కూర్చున్నా, ఇంకొంచెం నాకు తెలిసి ఇంకొక 1 minute. ఎస్ 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 ఎస్. ఇట్లా ఒకటే రెసిపీని 2-3 దగ్గర పెట్టేసి గబ 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 చేసేయడం నాకు ఇష్టం. మామూలుగా పొడి అటుకులు చుడువ కలుపుకోవాలనుకోండి, మీరు ఏం చేస్తారు, మంచిగా అటుకులు వేయించి అవి పక్కకు పెట్టి ఈడ పోపు వేసి అవన్నీ వేసి వేస్తారు కదా, అట్లా చేయను నేను. ఈడ అటుకులు ఎంచుతుంటా, పక్కన తాలింపు వేసేస్తుంటా అనమాట. ఇవి కాగానే అవి వేస్తే దించుతా తింటా. ఏం చెప్తా అంటే నిజంగా చెప్తున్నా, అంటే ఈ హడావుడిగా చేయడం వల్ల ఒక్కొక్కసారి చాలా టేస్ట్ వస్తుంది, ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంటాయి, కొంచెం ఫెయిల్ అవుతుంటాయి. బట్ మీరు ఓపికగా చేస్తారు కదా, ఒక ప్రాసెస్ తర్వాత ఒక ప్రాసెస్, నిజంగా బాగుంటాయి అవి. కానీ నేను ఇంతే. దీంట్లో ఏం చేద్దామంటే కొంచెం, అంటే దీనికి సరిపడా సాల్ట్, లిటిల్ బిట్ మిర్చి పౌడర్ వేసుకుందాము. లేదు అంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను మిర్చి పౌడర్ వేస్తే బాగుంటుంది. ఆల్రెడీ దీంట్లో సాల్ట్ తక్కువ ఉంది కదా, ఆ సాల్ట్ ఈ సాల్ట్ కలిపి ఇందులో వేసేద్దాం. మిర్చి పౌడర్. ఈ వెజ్జెస్ అన్నీ కచ్చా పచ్చా ఉంటే భలే ఉంటాయి. యాక్చువల్లీ ఈ జాలిగా ఈడికి తినొచ్చు మనం, ఎంత బాగుంటుందో. కాస్త ఒక కొలిక్ వచ్చినట్టే ఇది. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే కొంచెం స్టవ్ చిన్నగా చేసి టమాటో కెచప్, కొలతలు కాదు కానీ చూడండి అంతే, టమాటో కెచప్ వేసామా, కొంచెం సోయా సాస్ వేసామా, సోయా సాస్ భలే ఉంటుంది అబ్బా ఫ్లేవర్. లిటిల్ బిట్ వెనిగర్ వేసామా, వేసి ఇలా ఒక కలుపుదాం. దీంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు లిటిల్ వాటర్, మనవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి సరిపోదు, కొంచెం. ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకోండి, ఓకేనా. ఏం చేసుకోవాలంటే కొంచెం కార్న్ఫ్లవర్ కలుపుకోవాలి మనం. ఇది రెడీగా ఇట్లా పెట్టుకోవాలి అంతే. ఇంత ప్రాసెస్ అయ్యేలోపు మన ఫస్ట్ వాయి పొటాటోస్ ఫ్రై, పర్ఫెక్ట్ ఫ్రై ఇట్లా ఉడుకుతుందా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఎంత కావాల్సి అంతే, కొంచెం థిక్గా కావాలి, ఎక్కువ కావద్దు, మళ్ళీ లిటిల్ థిక్నెస్ కొరకు అంతే. వావ్, పర్ఫెక్ట్ సాస్ అయిపోయిందా. ఇప్పుడు ఏం చేద్దామంటే మన పొటాటోస్ అందులో వేసుకోవడం, చాలా సింపుల్. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వులు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలా. వెరైటీ కనబడుతుంది కదా, బాగుంది. ఆడ ఉడుకుతున్నాయి, అవేం చేస్తావు శ్రీదేవి అని మీరు అడగొచ్చు. మీరు అడుగుతారని నాకు తెలుసు, అడగకుండా మీరు ఎట్లుంటారో చెప్పకుండా నేను ఎట్లుంటా. విషయం ఏంటంటే సగం సాసు ఆలుగడ్డలు వేసే ముందు సగం సాసు తీసి పక్కకు పెట్టిన, దాంట్లో వేస్తా. ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు తెలియదు. దీని ముందు వీడియో కూడా ఒక వంట వీడియో అయితే నన్ను తిట్టకుండా అనే వాడు బాగాలేదబ్బా. వరుసగా వంటల వీడియోలో పడతాయేమో. రెడీ, మీరు ఉడుకున్నమ్మా, మీ కొరకు మళ్ళీ సపరేట్ సాస్ తీసి పెట్టిన కాబట్టి మిమ్మల్ని మెల్లగా వేసుకుంటా. ప్లేటింగ్ కమాన్. అమ్మో, ఈ స్టవ్ బంద్ చేయకపోతే పెద్ద పర్షాన్ మీతో ఆడ నుంచి చూసి చెప్తారు, స్టవ్ బంద్ చేయకుండా వచ్చినావు శ్రీదేవి అని. ఇప్పుడు వడ్డించుకుందాం మనం, ఓకే. ప్లేట్ నిండుగా వడ్డించనా, సగం వడ్డించనా? అయ్యయ్యో, నిండుగా పెడదాం. మనం ఏం చేసినా నిండుగా కదా, దీన్ని ఎందుకు వదిలేద్దాం. గుడ్, బాగా చేసిన. నేనే చేస్తా, నేనే మెచ్చుకుంటా, నేనే తింటా, మీకు చూపిస్తా అంతే. ఏమి చేస్తే ఎంత బాగుంది. నిజంగా చెప్తున్నా,
ఏదో మీరు చూడండికేనో కెమెరా ముందల్లో ఇట్లా మురిసిపోను. ఒక్కదాన్ని ఉన్నానుకో అట్లా చూస్తా ఇట్లా చూస్తా అబ్బాబ్బాబ్బా ఇట్లా చూసుకుంటా ఇది తింటా ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేనైతే. నేను లేదంటే చుట్టుపక్కల ఎవరన్నా వెతుక్కుంటా అప్పుడు గబగబా తీసుకుపోయి పెడతా. అది ఎవరన్నా సంబంధం లేదు, ఇంట్లో ఎవరన్నా ఊడుస్తున్నారనుకో వాళ్ళకు కూడా తీసుకుపోయి పెట్టి అడుగుతా ఎట్లుందని. అదనమాట నా సంతోషం. ఆగలేకపోతున్నా. చిన్నది తింటా ఫస్ట్, పెద్దది తింటే నోరు కాలుతుంది కాబట్టి చిన్నది. సూపర్ ఉందబ్బా, అద్దరిపోయింది టేస్ట్. సింపుల్గా ఆలుగడ్డలు ఉంటే పొడుగా 4-5 ముక్కలు కోసేసి ఉట్టిగా దేవి సాస్ ఇట్లా చేసుకొని తినండి. ఏ రెస్టారెంట్లు పనికిరావు మనం ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ పోతే. పిల్లలు మాత్రం సూపర్ తింటారు. పిల్లలేంది ఇక మనమే తిన్నప్పుడు పిల్లల సంగతి ఏం చెప్పండి. తీయగా పుల్లగా అని చెప్పలేను, కారంగా బాగుంది. తీయగా కారంగా బాగుంది, పులుపు ఏం లేదు. అదనమాట విషయం. మొత్తం మీద దీని పేరేందబ్బా, స్ప్రింగ్ ఆనియన్ గార్లిక్ ఆలు ఫ్రై. ఇదనమాట విషయం. ఇది ఫిక్స్, ఇక పేరు ఇంకేం మార్చేది లేదు. ఇందాక ఏదో పేరు అన్నా కదా, అది చేసుకొని తినండి. చేసుకొని తిని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.